ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. తెలంగాణలో కొత్త సీఎం కాంగ్రెస్లో రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోను చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్లో ఇక ముఖ్యంగా దేశ మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతలు గురువారం ఆయనకు నివాళులు అర్పించారనమాట. ఈ సందర్భంగా ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా మోతే రోహిత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని కూడా ఏఐసిసి కార్యదర్శి సచిన్ సావంత్ ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారుడు వి హనుమంతరావు మీడియాతో అయితే మాట్లాడుతూ రాజీవ్ గాంధీకి తనకు చాలా సన్నిహిత సంబంధం ఉన్నదని, తనను సీఎం చేస్తానని హామీ ఇచ్చి ఆయన మరణించడం తన దురదృష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారిని కుటుంబ పార్టీ అంటారా? బీజేపీలో దేశం కొరకు ప్రాణాలు అర్పించిన ఒక్కరినైనా ఉన్నారా అని ప్రశ్నించారు. ఇలా మన చేతిలో సెల్ ఫోన్ ఉందంటే ఆనాటి అదాని అంటే రాజీవ్ గాంధీ చొరవే అన్నారు. మోదీ తప్పుడు సలహాలు తమకు అవసరం లేదని, బంగారం కొనొద్దని మోదీ ఉచిత సలహాలు మాకెందుకు, పెట్రోల్ డీజిల్ ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తున్న అదాని అంబానీల సలహాలు ఇవ్వు ఇక మాకు కాదని విహెచ్ మండిపడ్డారు. బీసీలకు అన్యాయం జరుగుతుందని, బీసీ క్యాస్ట్ సెన్సెస్ చేయాలనే మొదటి ఆలోచన రాజీవ్ గాంధీదని, 60 కోట్ల బీసీలో మనుషులు కాదా, మేము ఓట్ల కొరకే పనికి వస్తామా, మా పిల్లల చదువుకోవద్దా ఇక అని విహెచ్ నిలదీశారన్నమాట. తమ సీఎం మొదట ఇక్కడ కులగణన చేశారని, ఇది రాహుల్ రేవంత్ కమిట్మెంట్ అన్నారు. సో మొత్తం మీద ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక బీజేపీ సంబంధించినటువంటి నిజామాబాదు కీలక నేత అరవింద్ కూడా ఇక ముఖ్యంగా అంటే ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి కాకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డిలో ఎవరికొకరు సీఎం పదవి ఇవ్వాలి అనే విధంగా చెప్పడం, ఇప్పుడు రాష్ట్ర రాజకీయంలో మరోసారి ఇక ఏదైతే ఇటీవల కాలంలోనే అంటే మరొక వ్యక్తి పేరు కూడా తెరపైకి అయితే రావడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇటు మాతో కలవండి అనే విధంగా అర్థం వచ్చే విధంగా ఇటు మోదీ సైతం చెప్పడం, తర్వాత వివరణ ఇచ్చే ప్రయత్నం చేయండి, అభివృద్ధిలో కలిసి ముందుకు వెళ్దామనే విధంగా చెప్పారంటూ రేవంత్ రెడ్డి సీఎం వివరించే ప్రయత్నం అయితే చేశారు. మొత్తానికి రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిందంటే